మధుమిత, రామ్మా. ఎందుకంత షైగా ఫీల్ అవుతున్నావు? అమ్మా మధుమిత, మన ఇంటి దగ్గర నీకు బిడియం దేనికమ్మా? వచ్చి రామ్ పక్కన నిలబడు. నీకు హారతిచ్చి దిష్టి తీసి వెల్కమ్ చెప్పడానికే కదా మేమంతా వెయిట్ చేస్తోంది. ఎందుకమ్మా సంశయిస్తున్నావు? నువ్వే కదా ఈ ఇంటి కోడలివి. వచ్చి మీ ఆయన పక్క నిలబడు. కాసేపు ఆగితే రాహుకాలం వచ్చేస్తుంది. రామ్మా. ఏంటి మధు, సిగ్గుపడుతున్నావా లేక భయపడుతున్నావా? డౌటే ఉంది, అది భయమే. ఏం మాట్లాడుతున్నావు రేవతి? ఈ అంతఃపురానికి నా కోడలే కాబోయే మహారాణి. తనెందుకు భయపడాలి? రామ్మ మధు, ధైర్యంగా ముందుకొచ్చి నీ క్యూట్ ఫేస్ ని అందరికీ చూపించు. ఏరా రామ్, ఏం చేసావురా? దారిలో అమ్మాయిని బెదరగొట్టావా ఏంటి? చాటుగా దక్కొని ముందుకే రానంటుంది. రామ్మా. చల్లాయ్, దయచేసి కోప్పడకుండా నేను చెప్పేది విను. నువ్వలా మండిపడుతూ చూస్తుంటే నా గొంతు పెగలడం లేదు. చెప్పు చెప్పు. ఇలా జరిగుండాల్సింది కాదు, కానీ జరిగిపోయింది. సూటిగా విషయం మాత్రమే చెప్పు. మధుమిత ఇతను 10 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. రామ్కు పెళ్లి చేయాలని మా చెల్లెలు 2 ఏళ్ల నుంచి విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికీ ముహూర్తం కుదిరింది. ఈ ముహూర్తం మిస్ అయితే మరో 5 ఏళ్ల దాకా పెళ్లి కాదని మా ఆస్థాన సిద్ధాంతి గారు చెప్పారు. మీ చిన్నమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. తప్పు చేశావు, చాలా పెద్ద తప్పు చేశావు. నువ్విలాంటి తెలివి తక్కువ నిర్ణయం తీసుకొని ఉండకూడదు. నేను నిన్ను క్షమించను. అంత మోసం, దగ. 600 సరే, దీన్ని నా కోడలుగా ఒప్పుకోను. నాకు చిన్న నొప్పి కలిగిందంటేనే అమ్మ నాన్న బాధతో విలవిల్లాడిపోయేవారు. నేనిప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నానని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు అస్సలు తట్టుకోలేరు. అమ్మా దుర్గమ్మ తల్లి, ఈ గండం నుంచి నన్ను నువ్వే గట్టెక్కించాలి.
సారీ మినిస్టర్ గారు, ఈరోజు తిది మంచిది కాదంట. సిద్ధాంత్ గారు చెప్పారు, అందుకే రిసెప్షన్ క్యాన్సిల్ చేశాం. మళ్ళీ ఎప్పుడనేది డేట్ ఫిక్స్ అయ్యాక ఇన్ఫార్మ్ చేస్తాను. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఛా! వీడు చేసిన వెధవ పనికి తల తీసేసినట్టుగా ఉంది. ఇంటి కోడల గురించి అడిగిన వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు. హలో, పేపర్లో ఇప్పుడే మీ కోడల ఫోటో చూశాను మహాలక్ష్మి గారు. ఇండియా కంటే అందంగా ఉంది. మొత్తానికి అనుకున్నది సాధించారు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. రిసెప్షన్ కి తప్పకుండా వస్తాను. సారీ కృష్ణారావు గారు, అనివార్య కారణాల వల్ల రిసెప్షన్ క్యాన్సిల్ చేశాం. నిన్ను మర్డర్ చేసిన పాపం లేదురా. చలాయ్, ఏయ్, నన్ను అలా పిలవద్దు. మహా ఆవేశపడకు మహా. నా పరువుని నడి రోడ్డు మీద నిలబెట్టారు వీళ్ళు. తల ఎత్తుకోలేనంత పరిస్థితిని కల్పించారు. రేపటి నుంచి ఎంత మందికని నేను సమాధానం చెప్పాలి? ఎంత మందికని చెప్పాలి? ఆ? అక్క, మహా పిన్ని, అక్క, పిన్ని, మహా, పిన్ని, అక్క. మహా. త్వరగా రా, ఇదిగో పిన్ని. తల్లిదండ్రులకు ఆ అమ్మాయి ఒక్కతే కూతురండి. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో మీకు తెలుసా? ఆ గుండె కోతకు ఎవరండి సమాధానం చెప్పేది? నా కళ్ళ ముందు ఏదైనా అన్యాయం జరిగితే నేను తట్టుకోలేనండి. అందుకే కొట్టాను. మా వదిన అహంకారం వల్ల ఒక నిండు ప్రాణం బలైందంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. కానీ ఆవిడ తన తప్పుల్ని ఎప్పటికీ ఒప్పుకోదు. బ్రతికున్నంత వరకు ఈగోని వదలదు. ఆ అమ్మాయి విషయంలో మాత్రం నేను ఆవిడని ఎప్పటికీ క్షమించలేనండి. నీ ఆత్మస్థైర్యం చూస్తుంటే నాకు ముచ్చటగా ఉంది. కానీ నీకు ఎలాంటి సహాయం చేయలేకపోతున్నందుకు సారీ. ఈ ఇంట్లో మా వదిన మాటకు తిరుగులేదు. అందరూ ఆవిడ చెప్పిన దానికే తలూపాల్సిందే. కానీ నీ విషయంలో ఏం జరుగుతుందో నాకు అసలేం అర్థం కావడం లేదు. హలో,
ఏమయ్యా ఇన్స్పెక్టర్, నువ్వు పోలీసువా క్రిమినల్వా? మహా, ఏంటిది? ఎవరికి ఫోన్ చేశావు? ఎవరు మాట్లాడేది? విన్న గొంతునే గుర్తుపట్టలేకపోతున్నావా? అవునులే, పనైపోయిందిగా. చెయ్యాలనుకున్న మోసం చేసేసావు కదా, ఇంకా మాతో నీకేం అవసరం ఉంది? మీరు రాంగ్ నంబర్ కి కాల్ చేసినట్టున్నారు. ఈ మహాలక్ష్మి ఎప్పటికీ రాంగ్ చెయ్యదు. తప్పు చేసింది నువ్వే. మహాలక్ష్మి గారు, మీరా? తొందరగానే కనిపెట్టావు. మీరేంటమ్మా ఇలా మాట్లాడుతున్నారు? మోసపోయిన వాళ్ళు, కడుపు మండిన వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. ఏం జరిగిందమ్మా? చెయ్యాల్సిందంత చేసి ఏమీ ఎరగనట్టు మాట్లాడుతున్నావే. మాకు చూపించింది ఒక అమ్మాయిని, తాళి కట్టి పంపించింది మరో అమ్మాయిని. మహాలక్ష్మి గారు, మాట్లాడకు. మొదటిసారి నేను పోలీస్ స్టేషన్ లో చూసినప్పుడు ఎంతో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అనుకున్నాను. మమ్మల్ని ఇంత మోసం చేస్తావనుకోలేదు. అమ్మా, ఇక్కడ ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడుతున్నారు. అమ్మా బొమ్మ అంటూ నీ దొంగ మర్యాదలు కట్టిపెట్టు. నీకు ఎంత ధైర్యం లేకపోతే పెళ్లి పీటల మీద పెళ్లి కూతుర్ని మారుస్తావా? నా కొడుకుని అమాయకుణ్ణి చేసి ఆ సోడా బుడ్డి కళ్ళద్దాలదాన్ని వాడి కంట కడతావా? ఇక్కడ ఏం జరిగిందో చలపతి గారు మీతో చెప్పలేదా? ఏంటి వాడు చెప్పేది? ఏది మంచో ఏది చెడో నీకు తెలీదా? నీ బుద్ధి ఏమైంది? అరే, కళ్ళల్లో ఆ నీళ్ళేంటండి? ఏమైంది బావా? ఎందుకలా ఉన్నారు? మన వియ్యపురాలు మహాలక్ష్మి ఫోన్ చేసింది. అల్లుడు గారు మన సీతను పెళ్లి చేసుకోవడం ఆవిడికి ఇష్టం లేదట. సీతని ఇంట్లోకి రానివ్వకుండా బయట నిలబెట్టేసిందట. ఏమంటున్నారండి? వాళ్ళకి ముందు మనం పెద్దమ్మాయిని చూపించి తర్వాత మోసం చేసి వాళ్ళ అబ్బాయితో సీతకి తాళి కట్టించామట. వెంటనే వచ్చి నీ కూతుర్ని తీసుకుపో అంటోంది. అయ్యో భగవంతుడా, ఏంటి అన్యాయం? నా కూతురికి ఏంటి పరీక్ష? ఏ మాత్రం దయాదాక్షిణ్యం లేకుండా మాట్లాడుతుంది. వాళ్ళంతటి వాళ్ళు అడిగితేనే కదా బావగారు మనం ఈ పెళ్లి జరిపించింది. తీరా పెళ్ళయ్యాక ఇలా మాట మార్చడం ఏంటి? అసలేంటండి ఇది? నాకు ఏం అర్థం కావట్లేదు లలిత. అంత అయోమయంగా ఉంది. అమ్మా దుర్గమ్మ, నీకసలు కనికరమే లేదా? నాన్న, ఇప్పుడేం మాట్లాడాలి? నాన్న. అమ్మా సీత. సీత, ఎలా ఉన్నావమ్మా? ఇంటి నుంచి బయటకొచ్చి ఒక్క పూట కూడా గడవలేదు. ఇంతలోనే ఏం చైనజ్ అయిపోతాను నాన్న. అమ్మా సీత, మీ అత్తయ్య గారు వాళ్ళు ఏమంటున్నారమ్మా? నువ్వెక్కడున్నావు? వింతగా అడుగుతున్నావేంటమ్మా?
నేనెక్కడ ఉంటాను? మా ఆయన వాళ్ళ ఇంట్లోనే కదా. అమ్మా సీత, వాళ్ళు నిన్ను లోపలికి తీసుకెళ్లారా, ఇంకా బయట నిలబడున్నావా? అంటే నాన్న వాళ్ళకి అంతా తెలిసిపోయిందా? సీత, మాట్లాడమ్మా, ఏం జరుగుతుంది అక్కడ? నాన్న నాన్న నన్ను లోపలికి రావద్దని చెప్పారు నాన్న. వాళ్ళు బతులాడితేనే కదమ్మా నిన్ను పీటల మీద కూర్చోబెట్టింది. తీరా పెళ్ళయ్యాక వాళ్ళు ఇలా చేయడం ఏంటమ్మా? ఇదే అన్యాయం అమ్మా. నేను మీతోనే ఉంటాను, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పాను కదా నాన్న. నా మాట విన్నారా? నాకెందుకు నాన్న ఈ పరీక్ష? నీకు కష్టం కలగడానికి కారణం మా తెలివి తక్కువ ఆలోచనలే సీత. మమ్మల్ని క్షమించమ్మా. అమ్మా సీత, నేను ఇప్పుడే వస్తున్నానమ్మా. నిన్ను మన ఇంటికి తీసుకొచ్చేస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదమ్మా, మాతోనే ఉండిపో. వద్దు నాన్న, మీరు రావద్దు. సీత, ఏమంటున్నావే? ఏ మాత్రం కనికరం లేకుండా, కొత్త కోడలివని కూడా చూడకుండా నిన్నలా బయట నిలబెట్టేశారే. నీ పరిస్థితి తెలిసి కూడా మమ్మల్ని ఊరుకోమంటావా? సీత, నేను వెంటనే బయలుదేరి వస్తున్నానమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. నాన్న, దయచేసి నా మాట వినండి. మీరెవరూ రాకండి. మీరిక్కడికి వస్తే మీకేమాత్రం మర్యాద ఉండదు. నా మీద ఉన్న కోపంతో మిమ్మల్ని అవమానిస్తారు. అది చూసి నేను తట్టుకోలేను. మీరు రాకండి నాన్న, నేను చూసుకుంటాను. ఏ సీత, వాళ్ళిచ్చే బోడి మర్యాద ఎవరు కావాలే? మానవత్వం లేకుండా వాళ్ళు ఇలా ప్రవర్తిస్తుంటే మమ్మల్ని చేతులు ముడుచుకుని కూర్చోమంటావా? పిన్ని ప్లీజ్, నా మాట వినండి. మీరెవరు రాకండి. సీత, అమ్మ సీత, అల్లుడు గారు ఏమన్నారమ్మా? ఆయనకి ఈ విషయం తెలుసా? లలిత, నువ్వు రెడీ అవ్వు. మనం వెళ్ళి చేతులు తీసుకొచ్చేద్దాం. అలాగే. నాన్న, వద్దు నాన్న, వాళ్ళు కోపంలో ఉన్నారు. తొందరలోనే అన్ని సర్దుకుంటాయి. ఇది నా జీవితం, నేను చూసుకుంటాను నాన్న, చూసుకుంటాను. నా సమస్యని ఏదో ఒక రకంగా పరిష్కరించుకుంటాను. నా మాట వినండి, దయచేసి మీరెవరూ రాకండి. మా సీత, మీరెవరైనా ఇక్కడికి వస్తే నా మీద ఒట్టే నాన్న. సీత, 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 సీత. అయ్యో భగవంతుడా! మా ఇద్దరి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండానే ఈ పెళ్లి జరిగిపోయింది. ఇంతకీ నువ్వు చెప్పాలనుకుంటుందేంటి? నేను ఏ తప్పు చెయ్యలేదు అంటున్నాను. అర్చన, వీడి ధోరణి నాకేం అర్థం కావడం లేదు. రామ్, అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో. మహాలక్ష్మికి తెలియకుండా మన ఫ్యామిలీలో ఇప్పటి వరకు ఏదైనా జరిగిందా? ఆవిడ్ని అడగకుండా ఏ పని చేసేవాడివి కాదు. అలాంటిది జీవితంలో అతి ముఖ్యమైన పెళ్లి విషయంలో తన పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు? చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు నీ తప్పేం లేదంటావేంటి? సరే,
నేను తప్పు చేశాను, ఒప్పుకుంటాను. మరి నేను చేసిన తప్పుకి ఆ అమ్మాయిని ఎందుకు శిక్షిస్తున్నారు? మీరెంత పాపం చేస్తున్నారో మీకేమైనా అర్థమవుతుందా? చూడరామ్, ఈ ఇంట్లో నీ ఇష్టం నా ఇష్టం అంటూ మనిషికో ఇష్టం మనిషికో అభిప్రాయం ఉండవు. వదిన ఏది ఇష్టపడుతుందో, ఏది కోరుకుంటుందో, ఏది జరగాలని శాసిస్తుందో అది మాత్రమే జరుగుతుంది. అదే జరగాలి. మహాలక్ష్మిని కాదని ఈ ఇంట్లో ఏది జరగదు, జరగనివ్వం కూడా. వదిన పర్మిషన్ లేకుండా ఆ అమ్మాయి ఈ ఇంటి గడప దాటి లోపలికి రావడం కుదరదు. మీ పిన్నిని అవమానించిన అమ్మాయి గురించి నువ్వు సానుభూతిగా ఆలోచిస్తున్నావంటే మాకు ఆశ్చర్యంగా ఉందిరా. వదిన నిన్ను కన్న బిడ్డలా చూసుకుంది, ఎంతో ప్రేమించింది. ఆవిడ నీకు కన్న తల్లి కన్నా ఎక్కువ. ఆలోచించుకోరా. ఏమ్మా, బారెడంత పొద్దెక్కింది, నీకింకా తెల్లారలేదా? రాత్రి చాలాసేపు నిద్ర పట్టలేదు. లేట్గా పడుకోవడం వల్ల మెలకు రాలేదండి. అవును మరి, ఇన్నాళ్ళు మైసూర్ మహారాజ్ ప్యాలెస్ లో సుకుమారంగా పెరిగిందానివి, ఈ ఇంట్లో నీకెలా నిద్ర పడుతుంది? పెళ్లి చేసుకోగానే సరిపోదు, కాస్త బాధ్యతగా ఉండడం కూడా నేర్చుకోవాలి. నువ్విలా ముసుగుతన్ని నిద్రపోతే ఇంటి పనులు ఎవరు చేస్తారు? ఏంటి జల్దా ఇది? మధును పొద్దు పొద్దునే సతాయిస్తున్నావు. మీ మర్దల్ గారిని ఇబ్బంది పెట్టడం నాకేమైనా సరదా అనుకుంటున్నారా? ఆడపిల్ల అనగానే ఇంటి పనులు నేర్చుకోకపోతే ఎలా? నలుగురు మనుషుల పని నేనొక్కదాన్ని ఎలా చేయగలను? చూడమ్మా, తెల్లారాక కూడా ఇలాగే పడుకోనుంటే నాకస్సలు నచ్చదు. మగాడు నిద్ర లేచేటప్పటికే మొహం కడుక్కోవాలి, స్నానం చెయ్యాలి, మన సొంత పనులు పూర్తి చేసుకోవాలి. వాళ్ళు మొహం కడుక్కునేటప్పటికి కాఫీ టిఫిన్ రెడీగా ఉంచాలి. సరేనండి. ఇంకా ఇక్కడే నిల్చున్నావే, వెళ్ళి వంట చేయి. నాకు వంట రాదండి. ఒంటి మీదకి ఇన్నేళ్లొచ్చాయి, వంట రాదని చెప్పడానికి సిగ్గులేదు? నోటికి ఏదొస్తే అది మాట్లాడటమేనా? నాలుగు అదుపులో ఉంచుకో. ఓయబ్బో, బాగుంది సంబడం. ఇన్నాళ్ళు తమ్ముడిని వెనకేసుకొచ్చారు, ఇప్పుడు తమ్ముడు గారి పెళ్ళాన్ని సపోర్ట్ చేస్తున్నారా? ఇలాగే నెత్తికెక్కించుకొని ఊరేగండి. మీ అందరికీ సేవలు చేయలేక నలిగిపోయేది నేనే. నా కష్టాన్ని మాత్రం ఎవ్వరూ పట్టించుకోకండి. చిచ్చి! తన మాటలు పట్టించుకోకు మధు. మనిషి మంచిదే గానీ మాటే కఠినంగా ఉంటుంది. వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఒంటి మీదకి ఇన్నేళ్లొచ్చాయి, వంట రాదని చెప్పడానికి సిగ్గులేదు? లాభం లేదు.
ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వంట నేర్చుకోవాలి. ఏంటి ఏమైంది? చేతులు కాల్చుకున్నావా? స్టవ్ మీద నుంచి అన్నం గిన్నె దించడం కూడా చేత కాలేదా నీకు? మరేం చేతనవుతుంది నీకు? ప్రేమించడం, తల్లిదండ్రులకే మాత్రం విలువ ఇవ్వకుండా ఇంట్లో నుంచి పారిపోయి రావడం, పని పాట లేకుండా 24 గంటలు ఖాళీగా ఇంట్లో కూర్చోవడం, ఇవి చేతనవుతాయా? ఏం జరిగింది వదినా? చేత కాని పని చేయబోయి చేతులు కాల్చుకుంది. మొగుడికి తగ్గ పెళ్ళం. ఒకరికొకరు బాగా సరిపోయారుగా. పెద్దమ్మా, పెద్దమ్మా, చెప్పు. నేను మీతో పాటు ఈ ఇంట్లో ఉండాలా లేక మీరు నాతో పాటు మా ఇంట్లో ఉంటారా? మీరే డిసైడ్ చేసుకోండి. అంతా అర్థమైంది. నువ్వు వెళ్ళు. అమ్మా, నేను ఏ పరిస్థితుల్లో తల వంచి తాళి కట్టించుకున్నానో నీకు తెలుసు. కొత్త కోడలిగా ఈ ఇంట్లోకి అడుగు పెట్టాను. ఇది నేను కోరుకున్న జీవితం కాదు, ఆశపడ్డ స్థానం కాదు. ఇదంతా నువ్వు రాసిన నా తలరాత. నాకు మంచే చేస్తావో చెడే చేస్తావో అంతా నీదే భారం. ఏంటండి ఇది? ఈ పిల్ల దౌర్జన్యంగా ఇంట్లోకి అడుగు పెట్టడమే కాకుండా దర్జాగా పూజ గదిని కూడా ఆక్రమించేసింది. నన్ను అడిగితే నేనేం చెప్పను? ఈ అమ్మాయికి అందం తక్కువైండొచ్చు కానీ ధైర్యం మాత్రం ఎక్కువే. అవునమ్మా, ఆ విషయంలో ఈ అమ్మాయి నా చెల్లెల్నే మించిపోయేలా ఉంది.
నా మాట లెక్క చేయకుండా ఇంట్లోకి అడుగు పెట్టావు. ఇల్లంతా నీదే అన్నట్టు తల పొగరుతో ప్రవర్తిస్తున్నావు. నిన్ను ఇలాగే వదిలేస్తే ఇక నా మాటకి విలువ లేకుండా పోతుంది. నువ్వింత ఆవేశపడితే ఎలా మహా? ఆ సీత ప్రవర్తన శృతి మించిపోతోంది. తట్టుకోలేకపోతున్నాను జన. జరిగిన దాంట్లో సీత తప్పే ఉందొదినా. రేవతి, నువ్వేం దాన్ని వెనకేసుకురావాల్సిన అవసరం లేదు. ఇంత జరిగిన తర్వాత నువ్వు ఇంకా అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నావా? అసలు నీ ఉద్దేశం ఏంటి? బా ఆపండి. మహాని కాసేపు రెస్ట్ తీసుకొనివ్వండి. వెళ్ళండి ఇక్కడి నుంచి. పిల్ల కాకి నా ముందే ఎగిరి ఎగిరి పడుతోంది. నేనంత తేలిగ్గా దాన్ని వదిలిపెట్టను. నేనంటే ఏంటో చూపిస్తాను.